దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు మరొకసారి ఆయన యొక్క సత్యవాక్యమును మీ అందరికీ తెలియచేయుటకు దేవుడిచ్చిన యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు ధ్యానం చేద్దాం. దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెండ్లికి ఏబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసిన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా నన్ను నీ పరిశుద్ధాత్మ చేత నింపి మీరే మా అందరితోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ దినమున జనులను ఉద్దేశించి అదేవిధంగా తన శిష్యులతో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలను మనం గమనించినప్పుడు నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును అని రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ యొక్క దినాలు ఏముండయి, ఆ దినములో వారి యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు ఆ దినాల్లో ఆ ప్రజలు ఎలా ఉండారు అని అంటే త్రాగుచు తినుచు పెండ్లికి ఈబడుచు ఉండిరి అని రాయబడి ఉంది. ఎలా ఉంటున్నారంటే నోవాహు దినాల్లో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఈబడుచు ఉండారంట. మనం ఆదికాండములో మనం గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు 5 నుంచి ధ్యానం చేద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాయంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకొనెను. యేసు ప్రభువారు ఆ దినాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రజలు ఎలా ఉన్నారంటే వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కేవలము చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉండారు? తినుచు త్రాగుచు. ఈరోజు అనేక మంది మనం యవనస్తులను మనం గమనిస్తే ప్రతి ఒక్క యవనస్తుడు చాలా మటుకు యవనస్తులు ఎలా ఉండారంటే ఏదో ఒక వ్యసనాలు కలిగి ఉంటున్నారు. ఏదో ఒక వ్యసనము. ఎంత భయంకరమైన వ్యసనములతో ఉంటున్నారు అని అంటే త్రాగుచు అనేక మంది వారి యొక్క జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఉంటున్నారు. త్రాగుడుకు బానిసలైపోతూ ఉంటున్నారు. మత్తుకు బానిసలైపోతూ ఉంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉంటున్నారు. ఈరోజు అనేక చోట్ల చట్టం చేయబడి ఉన్నది. ఎందుకంటే త్రాగటానికి ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడి ఉంటుంది. చాలామంది యవనస్తులు త్రాగుచు తినుచు ఇదే జీవితం అనుకొని ఇదే శ్వాసతం అనుకొని వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. దేవుడిచ్చిన ఒక అద్భుతమైన యొక్క శరీరమును పాడు చేస్తూ ఉంటున్నారు. తన ప్రేమ చేత తన యొక్క కృప చేత తన పోలికలో మనల్ని ఆయన నిర్మించి ఉన్నాడు. తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సంగతిని ప్రతి ఒక్కరు మర్చిపోతూ ఉంటున్నారు. అయితే ఈరోజు అనేక మంది యవనస్తులు వారి యొక్క జీవితాలను గమనించినప్పుడు తినుచు త్రాగుచూ ఉంటున్నారు. తినుచు త్రాగుచు వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ దినములలో జరిగినట్టు జరుగును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. రాకడ దినములలో దేవుని యొక్క రాకడ సమయములో ఈ యొక్క కార్యములు జరుగునని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
ఆ దినాల్లో ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ప్రజలను భూమి మీద లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. అసలుకి దేవునికి భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో సంతాపం నొందాడు అని అంటే ఎంతగా ప్రజలు వారి యొక్క ప్రవర్తన దిగజారిపోయి ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయవచ్చు. సహజంగా ఎవరినైనా మనం చూసినప్పుడు, ఒక త్రాగుబోతును చూసినప్పుడు అతను త్రాగి సమాజంలో గొడవలు పెట్టుకునే వ్యక్తిగాను, అసందర్భంగా మాట్లాడే వ్యక్తిగాను, బూతులు తిట్టే వ్యక్తిగాను, ఒంటి మీద వస్త్రాలు ఉండయో లేదో అన్నట్లుగా తన ప్రవర్తన చూసినప్పుడు ఇతని వల్ల సమాజానికి కుటుంబానికి ఏం ఉపయోగమో, ఇది ఇతను చచ్చిపోయినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, దిక్కులేని చావు చచ్చిపోతాడు అని రకరకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని కొంతమంది తమ కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతని వాళ్ళ కుటుంబానికి ఏ ప్రయోజనం లేదు, సమాజానికి కూడా ఏ ప్రయోజనము లేదు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తండ్రి అయిన దేవుడు కూడా తన పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకొని తన యొక్క చిత్తం చొప్పున మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన యొక్క మార్గంలోనూ ఆయన వల్లే మనం జీవించాలి, పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి యథార్థంగా భూమి మీద జీవించాలి, ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశించాడు. అయితే దేవుని యొక్క ఆశకు విరోధముగా, దేవుని యొక్క ఆలోచనకు విరోధముగా, దేవుని యొక్క క్రియలకు విరోధముగా జీవించే ప్రజలను ఆ దినాన దేవుడు చూచి ఇంక వీళ్ళు ఉండటమో అనవసరము, భూమికి భారము అనవసరము అనుకున్నాడు, తీసివేయాలనుకున్నాడు. కొంతమంది వ్యక్తిని చూసి నువ్వు భూమికి భారము అని చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే అతను నిష్ప్రయోజనమైన వ్యక్తి. నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా ఆ దినాన దేవుడు భూమి మీద తన బిడ్డల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆ దినములలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ నీతిమంతుడైన యొక్క నోవాహును అతని కుటుంబ సభ్యులను దేవుడు సంరక్షిస్తూ ఉంటున్నాడు. అదే యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. ఆ దినాలు మరలా రాబోతూ ఉంటున్నాయి. అయితే దేవుడు ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ఆ దినాన జలప్రలయం ద్వారా భూమి మీద ఉన్న సమస్తమును కూడా ఆయన తీసివేశాడు. పక్షులేమి, జంతువులనేమి, మనుషులేమి అనేకమును దేవుడు తీసివేసాడు. సంపూర్తిగా తీసివేసి నూతనమైన ఆకాశం, నూతనమైన భూమిని, నూతనమైన జనాంగమును ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నాడు, నూతన పరుస్తూ ఉంటున్నాడు. నూతనమైన నీతిమంతులని తను భూమి మీదకి తీసుకురావటకు ఆయన ఆ దినమున కార్యం జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపులని తీసివేయాలి అనే ఒక ఆలోచన మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాము. అయితే రెండోదిగా మనం గమనించినప్పుడు 28వ వచనంలో లోతు దినములలో జరిగినట్టు జరుగును. నోవాహు దినములో ఎలా ఉన్నారు? తినుచు త్రాగుచూ ఉన్నారు. అదేవిధంగా లోతు దినములను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి మనము ఆది కాండములో మనం గమనించినప్పుడు ఆ యొక్క వచనాన్ని మనం చూడవచ్చు. ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనము, మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మరో చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేనేలా నేను తెలుసుకుందును. మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరే. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు పినమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క ప్రజలు కూడా ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచూ ఉన్నారు అని రాయబడి ఉంటుంది. ఎలా ఉంటున్నారు?
నేటి ప్రజలు ఎలా ఉంటున్నారంటే తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఎలా ఉన్నారంట? ఇప్పుడంతా సంపాదన మీద ఉంటున్నారు. ఆ దినాల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుతూ ఉంటున్నారు. తర్వాత లోతు దినములలో ఎలా ఉంటున్నారు అని గమనించినప్పుడు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఇక్కడ వ్యాపారములు చేస్తూ ఉంటున్నారు. స్థలాలు అమ్మటము కొనటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటున్నారు. సంపదను సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని ఉంటున్నారు. ఈ దినాల్లో కూడా మనం గమనించినప్పుడు ఎలా సంపాదించమనేది కాదంట, మనం సంపాదించమో లేదా అనేది ప్రాముఖ్యమంట. చూడండి, నువ్వు ఎలా అయినా సంపాదించు, ఎంత అన్యాయంగా అయినా సంపాదించు. ధనమున్న వాళ్ళని ఏం చెప్తాము, ఎలా పిలుస్తామంటే సార్ అని పిలుస్తాము. ధనము లేని వ్యక్తిని ఏం పిలుస్తామంటే పేరు పెట్టి పిలుస్తాము, లేకపోతే ఇంకనూ తక్కువగా చేసి పిలుస్తాం. కారణం ఏమిటంటే అతను ధనవంతుడు. అతను అన్యాయంగా సంపాదించినా, ఎలా సంపాదించినా అతను కోటీశ్వరుడు కాబట్టి అతనికి ఆ ధనాన్ని బట్టి మనం గౌరవాన్ని మనం ఇస్తూ ఉంటాము. అతనికి ఉన్న స్థితిగతులను బట్టి మనం అతను ప్రేమిస్తూ ఉంటాము. కానీ లేని వ్యక్తిని మనం పరిపూర్ణంగా మనము ప్రేమించలేము. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఎలా ఉంటున్నాయి అంటే బహుఘోరమైన పాపంతో వారు ఉంటున్నారు. తినుచు త్రాగుచు, అక్కడ కూడా త్రాగుబోతులు, వ్యభిచారము. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఉన్నది ఏలుబడి చేస్తూ ఉన్నది అని రాయబడి ఉంటుంది. ఏం ఏలుబడి చేస్తుందంటే లోకాశలు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యసనం చేత పట్టబడి ఉంటూ ఉన్నారు. దేవునికి అవిధమైన క్రియల చేత జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి ఇష్టమైన ప్రవర్తన వారిలో ఉండటం లేదు. ఏదో ఒక లోపం కలిగే జీవిస్తూ ఉంటున్నారు. పరిపూర్ణముగా ఆయన వెంబడించలేని పరిస్థితుల్లో నేటి దినాల్లో ప్రజలు ఉంటున్నారు. ఈర్ష్య ద్వేషాలతో ఉంటున్నారు, రోగములతో ఉంటున్నారు, ఈ లోక సంబంధమైన వ్యసనములు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థనకు వెళ్ళే వ్యక్తే, చక్కగా ఆరాధన చేసే వ్యక్తే. కానీ ఎంతసేపు ఆయన ఆరాధన చేస్తాడు, ఎంతసేపు దేవుని సమ్ముఖంలో ఉంటాడు. దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. అయితే ఆయన స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు దేవుని యొక్క సమ్ముఖంలో. ఆ యొక్క ప్రార్థన అయిపోయిన వెంటనే తను ఎక్కడికి పోతాడంటే మందు షాపుకి వెళ్తాడు. అదొక బలహీనత. అది తాగకపోతే ఆ రాత్రికాల సమయంలో అతనికి ఏం నిద్ర రాదు. కానీ చక్కగా ఏం చేస్తాడు, మరలా దేవుని స్తుతిస్తాడు. చూడండి, 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 క్రియలు. ప్రతి ఒక్క మనిషిని యొక్క హృదయంలో 2 ఆలోచనలు ఉంటున్నాయి. దేవుడు దేవుడే, భక్తి భక్తే, మన యొక్క జీవితము మన యొక్క జీవితమే. కొంతమంది వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకయ్యా ఈ విధంగా జీవిస్తున్నామంటే భక్తి రక్తి 2 ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏముండాలంటే 2 ఉండాలంట. అవి లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. చూడండి ఎంత బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. వారు చేసిన తప్పును కూడా వాళ్ళు సమర్థించుకునే విధంగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగానే జీవించాలి మనిషి అన్నవాడు. ఈ లోకంలోకి దేవుడు ఎందుకు మనల్ని తీసుకొచ్చాడంటే అన్నిటినీ అనుభవించాలి అని అంటున్నాడు. ఎలా అనుభవించాలి, ఏ విధంగా అనుభవించాలంటే, ఏ విధంగా జీవించాలి అంటే నీతిగా కాకుండా అనీతిమంతులుగా జీవిస్తూ ఈ విధంగానే జీవించాలి. పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలి. దాని కొరకు మనం ఎంత మోసమైన చేయొచ్చు అన్నట్లు రీతిలో జీవిస్తూ ఉంటున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎదుకు వచ్చేవారే అనేక మంది దేవునికి వ్యతిరేకమైన వారుగా జీవిస్తూ ఉంటున్నారు. నోవాహు దినాల వరకు ప్రవర్తన చూసినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటూ ఉంటున్నాడు, తన హృదయంలో బాధపడుతూ ఉంటున్నాడు. నేను ఎంతో ప్రేమతో వీళ్ళని నా పోలికలో నేను వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాను, నా ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఎలా ఉన్నంటే
తినుచు త్రాగుచు తిరుగుతూ ఉంటున్నారు. దీనికి వాక్యం యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఏలైనగా పాతాళము ఏం చేస్తుందంటే నోరు తెరిచి అపరిమితముగా ఎదురు చూస్తుందంట. ఏం చేస్తుందంట? పాతాళము ఎదురు చూస్తూ ఉందంట. అందులో గనులైనను సామాన్యులైనను సామంతులైనను అందరినీ మినింగివేయాలని బహుగా నోరు తెరిచి ఉన్నది. ఏమిటి? పాతాళము. ఆ పాతాళపు వశంలో నువ్వు పడిపోకుండా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాతాళం యొక్క వశము నువ్వు పడకుండా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. తినుచు త్రాగుచున్నవారు ఎక్కడికి వెళతారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే, దేవుని యొక్క నీతి రాజ్యంలోకి మనం చేర్చబడాలంటే, ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండాలి అని అంటే, అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్నా స్తుతించబడుతున్నా ఆ గొప్ప దేవాతి దేవుని సముఖంలో మనం ఉండాలి అని అంటే మనం ఎలా జీవించాలి? ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. ఈ లోకపు అలవాట్లు మనకు అంటకుండా మనం జీవించాలి అని అంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనే మార్గము. ఎలా ఈ భూమి మీద ఒక మనిషి నీతిగా జీవించాలి అనటానికి ఒక రోల్ మోడల్ యేసు ప్రభువారు. మనం అనేక మందిని రోల్ మోడల్గా చూస్తూ ఉంటాము, పుస్తకాల్లో చదువుతూ ఉంటాము. ఒక గొప్ప మహనీయులను మనం చూస్తూ ఉంటాము. వారి వల్లే మీరు కూడా గొప్పవారుగా అవ్వాలి అని మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటూ ఉంటాము. అయితే వాళ్ళు దేంట్లో నిష్ఠాధునులుగా ఉంటున్నారంటే, వాళ్ళు గొప్పగా జీవించిన వారు శాస్త్రవేత్తలుగా ఉంటారు, సినిమా యాక్టర్లుగా ఉంటారు, గొప్ప వ్యాపారస్తులుగా ఉంటారు, గొప్ప క్రీడాకారులు మనం తీసుకుంటూ ఉంటాము, గొప్ప రాజకీయ నాయకులు మనం తీసుకుంటూ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి వల్లే ఉండాలి అని ఉంటాం. అయితే వారిలో అనేకమైన లోపాలు కూడా ఉంటాయి. వారిలో అనేకమైన ఈ లోక సంబంధమైన జీవితము వారిలో ముడిపడి ఉంటుంది. అయితే మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, మనం ఎవరి పోలికను మనం నడవాలి అని అంటే, మనం యేసు ప్రభువు యొక్క పోలిక చొప్పున మనము నడవాలి. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన ఈ లోకంలో మన జీవితం ముగించగానే మనము నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఆయన మార్గంలోనే నడవాలి. గొప్పగా పిలువబడిన వారు, మహనీయులుగా పిలువబడిన వారు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, ఆయన ఎరగకుండా యేసు ప్రభువారిని తెలియకుండా మరణించిన ఆ గొప్ప వారందరూ కూడా ఎక్కడికి చేర్చబడతారంటే పాతాళపు వశంలో వారు ఉంటారు. పాతాళంలో యాతన పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాతాళపు వశంలో నువ్వు చేర్చబడకుండా ఉండాలి అని అంటే, ఆ తినుచు తాగుచు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన ఆ గుంపులో నువ్వు ఉండకుండా ఉండాలి అని అంటే, నువ్వు ఎక్కడికి ఎవరు మార్గంలోకి నడిపించబడాలంటే యేసు ప్రభువు యొక్క మార్గంలోకి నీవు రావాలి. నోవాహు దినాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు ఆ దినమున భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని తీసివేశాడు. మరలా దినాలు రాబోతూ ఉంటున్నాయి. మరలా భూమి మీద అనేక రకాల విపత్తులు రాబోతూ ఉంటున్నాయి. కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచేసుకోండి అని హెచ్చరిస్తూ, ఆ తర్వాత నోవాహు దినాలు అయిపోయిన తర్వాత దేవుడు ఈ భూమి మీద ప్రజలను విస్తరిస్తూ ఉన్న తర్వాత, దేవుడు భూమిని ఆశీర్వదిస్తూ భూమి మీద ప్రజలను ఆశీర్వదిస్తున్న తర్వాత మరలా మరొక 2 పట్టణాల్లో పాపము బహు భయంకరముగా తయారైంది. వారు కూడా తినుచు త్రాగుచు ఇల్లులు కట్టుకొనుచు ఉండారట. వ్యభిచారం చేస్తూ పాపంలో మునిగిపోతూ ఉంటున్నారు. ఇష్టానుసారమైన ప్రవర్తన. ఈరోజు ఆ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎందుకు ఈ విధంగా జీవిస్తున్నావు అంటే చెప్పేవులే అని అంటున్నారు. నా జీవితము నా ఇష్టము అని అంటున్నారు. నేను ఎలా బతికితే నీకెందుకు అని అంటున్నారు.
నీ బ్రతికైతే నువ్వు బ్రతుకు, నేను నీ జోలికి రాలేదు కదా అంటున్నాడు. సరి చేయబడండి అని అంటే నువ్వేం చేయవలసిన అవసరమో లేదులే అంటున్నాడు. మేము చనిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి మనం చెప్పినా కూడా, నిత్య నరకానికి వెళ్తామన్నా కూడా వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉంటున్నారు. అదనన్న సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఎలా ఉండారంటే వారి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే 50 మంది నీతిమంతులు కూడా లేరంట. నోవాహు దినాల్లో నోవాహు అతని కుటుంబ సభ్యులు ఒక 8 మంది మాత్రమే ఉండారు భూమి మీద. చూడండి ఎంత విచిత్రమైంది. 8 మంది అయినా మంచివారు, 8 మంది అయినా నీతిమంతులుగా ఉంది, 8 మంది అయినా దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. అనేక సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, వాడు సిద్ధపాటు చేస్తున్నప్పటికీ, దేవుని యొక్క రాకడ రాబోతూ ఉంది, దేవుడు భూమి మీద జలప్రలయాన్ని రప్పించబోతున్నాడని చెప్తున్నప్పటికీ కూడా మారు మనసు లేనివారు, విననల్లని ప్రజలు వైపు దేవుడు దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉంటున్నాడు. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా కాలం ఇంకా మాకు సమయం చాలా ఉందండి, ఇప్పుడే కాదు, అప్పుడు వచ్చి ఏం చేయాలి, ముసలి వాళ్ళు అయిన తర్వాత మేము వస్తాంలేండి అనేవాళ్ళు కొంతమంది, ఉద్యోగాల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని పరిచర్యకు వస్తాంలే అనేవాళ్ళు కొంతమంది, యవనస్తులుగా దేవుని సమ్ముఖానికి వచ్చి మా ఆశలను మా కోరికలను చంపుకోలేము, అందుకే కొద్ది రోజులు అయిన తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత వస్తామనే వాళ్ళు కొంతమంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వస్తామనే వాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాలైన ఈ లోక సంబంధమైన కారణాలు చూపుతూ దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు దినాల్లో ఒకే ఒక్క కుటుంబం ఉంది. ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించినా నమ్మలేదు, చివరికి జలప్రలయంలో కొట్టుకుపోవాల్సి వచ్చింది. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాల్లో అబ్రహాము దేవుని యొక్క సముఖంలో ప్రార్థిస్తూ దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే నేను కాపాడుతాను అంటున్నాడు. అంటే 50 మంది నీతిమంతులు లేరు. అయ్యా 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావంటే 40 మంది నీతిమంతులు కూడా లేరు. అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతుంటే 10 మంది ఉండే కూడా కాపాడుతుంటే 10 మంది కూడా లేరు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉంటున్న ఈ సమాజంలో దేవుని ఎరిగిన ప్రజలు, దేవునితో నడుస్తున్నట్లుగా ఉంటున్న వారు ప్రజలు ఎలా ఉంటున్నారు? వారు దేవునికి సమీపస్తులుగా ఉంటున్నారా, దేవునికి దూరస్తులుగా ఉంటున్నారా? మన ప్రవర్తన ద్వారా దేవునికి దూరస్తులుగా ఉన్నట్లయితే మన నిత్య నరకానికి పాత్రం అవుతాము. ఏలనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడి ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటను మన హృదయంలో పెట్టుకోకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే తుదకు నరకానికి మనం పాత్రములుగా మనము పోవాల్సిన వారంగా మనం ఉంటాం. మన జీవితాలు సరి చేసుకోవాల్సిన సమయము ఇది. రాకడ దినాలు త్వరపడుతూ ఉంటున్నాయని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే ఆ దినాన 34వ వచనము మనం చూద్దాము. 17వ అధ్యాయం 34వ వచనము లోకాసు వార్త. ఆ రాత్రి ఎదురొక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుపోబడిన, ఒకరు విడిచిపెట్టబడిన. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుచుండెను, ఒకటి కొనుపోబడిన, ఒకటి విడిచిపెట్టబడిన. దేవుని యొక్క రాకడ సమయంలో ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఎత్తబడిన వారు దేవుని యొక్క సముఖానికి వెళ్తారు, విడవబడిన వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళపు వశానికి వెళ్తారు. అందులో గొప్పవారు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కావచ్చు, అందరూ అక్కడికి వెళ్తారు. ఎవరైతే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే వారి యొక్క పాపముల కొరకు దేవుని సముఖంలో ప్రార్థించలేదో, ఎవరైతే దేవా నేను పాపిని అని ఆయన సముఖంలో ఒప్పుకొని ఆ పాపాలు విడిచిపెట్టలేదో,
ఎవరైతే దేవుని సముఖానికి వస్తూ కూడా వేషధారమైన ప్రవర్తన కలిగి, వేషధారమైన ఆలోచనలు కలిగి, వేషధారమైన క్రియలు కలిగి జీవిస్తూ, రెండు తలంపుల మధ్య రెండు క్రియలు కలిగి అటు లోకమును ఇటు దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి చేర్చబడతారంటే విడవబడతారు. వారు పాతాళపు వశంలోకి వారు చేర్చబడతారు. నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు? ఎత్తబడే గుంపులో ఉండే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? విడవబడే గుంపులో నువ్వు ఉంటున్నావా? అసలు మనం పరిశీలన చేసుకోవాలి. ఇదే మీకు అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇల్లు కట్టుకొనొచ్చు, అదేవిధంగా తినచ్చు, అదేవిధంగా త్రాగుచు, వ్యాపారాలు చేసుకుంటూ దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, ప్రార్థన లేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. ప్రార్థన చేయడానికి కూడా సమయం దొరకట్లేదేమో నీకు. ఒకసారి ఆలోచించి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనిస్తే అంత పరుగులెత్తుతూనే ఉంటారు. దేని కొరకు అయ్యా అంటే కోటి విద్యలో కూటి కొరకు, మన యొక్క కడుపును నింపుకోవటానికే. ఈరోజు నింపుకోవటమే కాదు కానీ రోజుల తరబడి నింపుకోవటానికి, తరాల తరబడి నింపుకోవటానికి, పిల్లలకు నింపటానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ అసలు దేవుని మన హృదయంలో నింపుకోవటానికి ఆయన సన్నిధానంలో ఒక గడి అయినను మేలుకొని ప్రార్థించేవారుగా మీరు ఉంటున్నారా? కొరకు నువ్వు ఒక ప్రయోజనము. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత ఆస్తి సంపాదించుకున్నా దేవుడు లేకపోతే, ఆయన సన్నిధానంలో నువ్వు లేకపోతే నీ యొక్క ఆస్తి అంతా కూడా వృధా ప్రయాస. ప్రియ దేవుని బిడ్డ, నోవాహు దినములో, ఆ దినములో ప్రజలకు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఒక్కరు మార్చబడలేదు. దేవుడు జలప్రలయం ద్వారా ఆ ప్రాంతాన్ని, భూమి మీద ఆ దినంలో ఉన్న ప్రజలందరూ కూడా తుడిచివేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్ర పట్టణాలను గమనించినప్పుడు వాళ్ళకి హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా 50 మంది నీతిమంతులు లేరు, ఆఖరికి 10 మంది నీతిమంతులు కూడా లేరు. అవి ఉన్న ఆ యొక్క లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వస్తూ ఉంటే, ఆ తీసుకొచ్చే క్రమంలో లోతు భార్య ఏం చేస్తూ ఉంది? వెనక్కి చూస్తూ ఉంటుంది. ముందుకు చూచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నాడు. పారిపోడి మీ ప్రాణంలో దక్కించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపము నిన్ను పట్టుకొనక, పాపం మనల్ని పట్టుకొనక ఉండాలంటే మనం పారిపోవాలి. విశ్వాసకి అవిశ్వాసతో సంబంధం ఎక్కడిది అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటుంది. అవిశ్వాసతోనే సంబంధం ఉండకూడదంటే లోకస్తులతో మన సంబంధం అనుకుంటుంది. లోకస్తులతో చేయి కలిపి వారితో జీవిస్తూ ఉంటాము, వారితో నడుస్తూ ఉంటాము విశ్వాసగా. వారి యొక్క ఆలోచనలకు తగినట్టుగా మనం కలిసి నడుస్తూ ఉంటాము. అవిశ్వాసంతో మనకు పొందులేదు. అవిశ్వాసం అంటే దేవునితోనూ లోకంతో ఉండేవాడు. ఆ వ్యక్తితో నీకు పొందుకు ఎక్కడది అంటున్నాడు దేవుడు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు, నునువెచ్చని స్థితిలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, ఈరోజు మనంతా కూడా నునివెచ్చని పరిస్థితులే. మన ఆత్మీయ జీవితాలంతా కూడా పైకి ఒకటి చెప్పేవారము, లోన ఒక విధమైన ఆత్మీయ జీవితం కలిగిన వారంగా ఉంటాము. పైకి భక్తి కలిగిన వారంగానే ఉంటాము, కానీ దేవుని ఆశ్రయించలేని, దేవుని శక్తిని గ్రహించలేని వ్యక్తులుగా మనం ఉంటాము. దేవుని బిడ్డ, ఆ దినాన లోతు భార్య ఏం చేస్తూ ఉందంటే వెనక్కి చూస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు నాగటి మీద చేవేసి వెనక్కి తట్టు తిరిగిన వాడు నా వాడు కాదని దేవునికి వాక్యం తెలియజేస్తుంటే, నేను ఆపదలో నుంచి, కష్టంలో నుంచి, ఇరుకులో నుంచి, నీ కలిగి నీ యొక్క గంధకంలో నుంచి నువ్వు దానిలో పడిపోకుండా నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత మరలా నువ్వు వెనక్కి తిరిగినట్లయితే నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మార్చబడింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడిని సంరక్షించి రాబో ఆ ఉగ్రతలోంచి నేను తప్పించడానికి,
రాబోవాక శ్రమల్లో నుంచి నిన్ను విడిపించటానికి ఆయన తన ప్రాణమును సైతము నీ కొరకు నా కొరకు పెట్టివేసి తన యొక్క ఉచితమైన రక్షణ మనకు కలుగు చేసి ఇక నువ్వు పాపం చేయకుండా నువ్వు జీవించండి అని చెప్పితే ఎలా ఉంటున్నామంటే మరలా వెనక తట్టి తిరిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం నిష్ప్రయోజన వ్యక్తులుగా మార్చబడతాము. కారణం ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. దొంగ ఎప్పుడు వచ్చినో తెలియదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దొంగ చెప్పినాడు కదా దొంగతనం చేయటానికి, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మన యొక్క వస్తువులన్నింటిని కూడా సమకూర్చుకుంటాం, జాగ్రత్త చేసుకుంటాం. అదేవిధంగా దేవుని యొక్క రాకడ ఎప్పుడు వచ్చినో తెలియదు కాబట్టి ఇద్దరు పని చేసుకుంటూనే ఉంటారు. రోజు మాదిరిగానే ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారంట స్త్రీలు. విసిరే సమయంలో ఒక వ్యక్తి కానరాకుండా వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఎంత గందరగోళమైన పరిస్థితులు రాబోతూ ఉంటున్నాయో. ఇద్దరు ఒక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒక వ్యక్తి కాని రావటం లేదు. క్షణ మాత్రంలో జరిగిపోతాయి. అయితే నువ్వెలా ఉండవు? ఇంకా ఆయన రావటం లేదే. నోవహు దినాలు అయిపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న పరిస్థితులు కూడా అయిపోయినాయి. 2022 సంవత్సరాల నుంచి ఈ మాట వింటూ ఉంటున్నాం. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు అని వింటున్నాము. నా చిన్నతనం నుంచి కూడా నేను వింటూ ఉన్నాను అని నిర్లక్ష్యంగా నువ్వు చేసినట్లయితే నిర్లక్ష్యానికి తగిన మూల్యము నిత్య నరకము. అనుదినము మనం పరిశీలించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అనుదినం మనం విమర్శ చేసుకొని ఏ విషయంలో మనం దేవునికి అవిధేయంగా జీవించామో దాన్ని సరిచేసుకొని ఆయన వైపు చూచి నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. తినే మన దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలందరూ కూడా ఒకసారి గమనించండి. ఎలా ఉంటుంది మన యొక్క ఆత్మీయ జీవితాలు? ఒకసారి ఆలోచన చేయండి. నిర్లక్ష్యంగా ఉంటున్నావా? నోవహు దినాల్లో జరిగినట్టుగానే రాబో దినాల్లో జరగబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినట్టుగానే నేడు దినాల్లోనూ రాబోతూ ఉంటున్నాయి. ఇప్పుడైనా మేలుకొని దేవుని యొక్క రాకడ ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని సెలవిస్తూ ఉంటే నువ్వు దాన్ని స్వీకరించి మన యొక్క ఆత్మీయ జీవితాలు సరిచేసుకొని దేవుడి ఏ సమయంలో వచ్చినా సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనం ఉండి దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళాలని ప్రభు పేట మీ అందరికి మనం చేస్తూ ఆ విధంగా మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించేవారంగాను, కనిపెట్టి ఎదురు చూచేవారంగాను, అనేక మందిని రక్షణ మార్గంలోకి తీసుకొచ్చేవారంగా మనం ఉండాలని ప్రభు పేట మీకు సెలవిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వెత్తబడిన నీ యొక్క వాక్యము నీ బిడ్డలకు హృదయంలో నూరంతలుగా ఫలించడానికి కృప దయచేయండి అయ్యా. దేవా, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవం బ్రహ్మంతో జీవిస్తూ ఉండగా ఈ లోకము అశాశ్వతమని, నీ రాజ్యము నిత్యమని మీ బిడ్డలు తెలుసుకొని వారి యొక్క ఆత్మీయ జీవితాలు సరిచేసుకొని నీ రాజ్యం కొరకు ఎదురుచూచే బిడ్డలముగాను అనేక మందిని సముఖంగా తీసుకొచ్చే బిడ్డగా ఉండుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసు క్రీస్తునుడియు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఆయన యొక్క వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మా యొక్క యవనస్తులము మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ యొక్క ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తాము. మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.